టీడీపీ ఎమ్మెల్యేలు తనను హత్య చేసేందుకు యత్నించారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఎమ్మెల్యేలు పరిటాల సునీత, అలిమినేని సురేంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు. సింగనమల వద్ద తన వాహనాన్ని లారీతో ఢీకొట్టేందుకు ప్రయత్నిస్తే డ్రైవర్ చాకచక్యంతో బయటపడ్డారని చెప్పారు ప్రకాష్ రెడ్డి. తన కారుపైకి దూసుకువచ్చిన లారీ టీడీపీ ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబుదే అన్నారు. నారా లోకేష్ కనుసన్నల్లోనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని, ఘటనపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. మా మేనమ్మ మా మనవరాలు నిశ్చితార్థం ఉంటే పోయి వారి గ్రామానికి పోయి అక్కడి నుంచి నేను బయలుదేరి వస్తాను. నిన్న సాయంత్రం 4:47కు శ్రీబండమీదపల్లి గ్రామం దగ్గర అమిలేని సురేంద్రకు సంబంధించినటువంటి ఒక టిప్పర్ మేము ఇలా వస్తాం అనంతపురం వైపుకు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తా ఉన్నాడు. ఉన్నటువంటి ఆ రోడ్డు డివైడర్ తొలగించబడింది. ఆ నుంచి దూరి మమ్మల్ని ఢీకొట్టపోయినాడు అమిలేని సురేంద్ర, టిప్పర్, ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్స్, ఇన్ఫ్రా డెవలపర్స్ సంథింగ్. మరి వీటన్నీ చూస్తే ఏమనుకోవాలా? ఈ ప్రభుత్వమా హత్యలు చేస్తుంది. మా నియోజకవర్గంలో మజ్జిగలింగమయ్య మర్డర్ చేసినారు, నారాయణ రెడ్డి సావిత్రమ్మలు మర్డర్ చేసినారు, 100 మంది మీద దాడి చేసినారు. మరి నేపథ్యంగా చూస్తే మా నియోజకవర్గంలో పెనుగొండ, ధర్మవరము, రాప్తాడు నియోజకవర్గాలకు సంబంధించిన మండలాలతో ఒక నియోజకవర్గం ఉన్నప్పుడు 100కు పైగా హత్యలు జరిగినాయి. 100కు పైగా హత్యలు జరిగినాయి. ఒక వర్గం వాళ్ళవే జరిగినాయి. ఎవరికి శిక్ష పడదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు హత్యలు చేసిన వాళ్ళకి, హంతకులకు శిక్షలు పడవు. హత్యలు చేసిన వాళ్లకు పదవులు ఇస్తారు. మేము చేసినామని చెప్పుకునే వాళ్లకు పదవులు ఇస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.